యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎంపీపీ బాలేశ్వర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. తాండూర్ మహబూబ్ నగర్ రోడ్డులో పూర్తిగా స్తంభింపచేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని బాలేశ్వర్ గుప్తా అన్నారు. రైతులను మోసం చేస్తున్న బీజేపీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ జిల్లా అధ్యక్షుడు అక్బర్ బాబా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అషన్న, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, దేవనూర్ సర్పంచ్ ఆకుల శివ, రాములు, సర్పంచ్ ఆకుల శివ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశ రైతాంగం అంతా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ చట్టాల్లో ఏదైతే కార్పొరేట్ వ్యవస్థను రైతుల మార్కెటింగ్ వ్యవస్థతో అనుసంధానం చేసే కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో అదే కనుక జరిగితే ఈరోజు గత 6 సంవత్సరాలుగా బీహార్లో వీళ్ళ ప్రభుత్వమే ఏ విధంగా అయితే చేసి బీహార్ రైతాంగాన్ని ఈ తీవ్ర నష్టాలకు గురి చేస్తుందో యావత్ భారతదేశ రైతాంగం కూడా అంతకంటే ఎక్కువ నష్టపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నారు. ముఖ్యంగా ఈ కొంతమంది గుప్పెడు కార్పొరేట్ సంస్థలకు అదానియే కానీ, అంబానీయే కానీ, ఐటీసీయే కానీ, బిర్లానే కానీ ఎవరైనా ఉండని వాళ్ళందరికీ కూడా రైతుల పండించిన పంటను కొనుగోలు చేసి ఇష్టం వచ్చిన ధరకు తీసుకునే ఏదైతే వ్యవస్థను ఈ చట్టాల్లో పొందుపరిచిండ్రో దానికి వ్యతిరేకంగా ఈరోజు యాలాల మండలంలోని రైతాంగం అంతా కూడా తీవ్ర నిరసన తెలుపుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రైతు చట్టాల్లో 3 చట్టాలు ఏవైతే తెచ్చిండ్రో ఈ చట్టాల పరంగా ప్రభుత్వం పూర్తిగా రైతుల పండితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ వరి వేసినా కూడా చాలా మంది నష్టపోయి కూడా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి కూడా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాటం చేసేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సింది కూడా మేమందరం కూడా ఎప్పుడైనా కూడా మద్దతుగా నిలబడతామని చెప్పేసి కోరుతాము. నేడు భారత్ బంద్లో భాగంగా బంద్ కాలు ఇవ్వడం వల్ల ఈరోజు కార్యకర్తలందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిందో రైతు వ్యతిరేకంగా చట్టాల దాంట్లో భాగంగానే ఈరోజు ఆ వ్యతిరేకతను ప్రదర్శనిస్తున్నారు రైతులందరూ కూడా. కాబట్టి వెంబడే ఏదైతే ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకుందో వాటిని రద్దు చేసి రైతుకు అనుకూలంగా ఉన్న ఆర్డినెన్స్ను తీసుకొని వచ్చేసినట్లయితేనే ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు వ్యతిరేకత నిరసనలు తెలపడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తొందరనే దిగొచ్చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్స్ పెడుతుందో ఆ డిమాండ్స్ను ఒప్పుకొని రైతులకు అనుకూలంగా ఆర్డినెన్స్లు తీసుకొని వచ్చినట్లయితే మా అందరికీ కూడా రైతుకు మేలు జరుగుతుందని చెప్పి ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని ఆలోచన చేస్తుందో అది తప్పు. కాబట్టి దళారుల వ్యవస్థను తీసేయాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ పరంగా నిరసన యాలాల మండల్ పరంగా నిరసన తెలుపుతున్నాము. జై